హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. ఏమండి, వంట వాళ్ళు నాకు ఎక్కడ దొరుకుతారో అండి, మాకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళు. ఎవరు వచ్చినా 2 రోజులు 3 రోజులు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి మళ్ళీ నేను చేసుకోలేక చచ్చిపోతున్నానండి. 3 రోజులే ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు ఉండేది. కిచెన్ అంతా ఇలా చేసేసి వెళ్తున్నారండి. దాని తర్వాత నేను ఒక రోజంతా ఇది చేసుకొని ఇంకొక రోజంతా పడుకోవడానికే సరిపోతుంది. చేసుకోలేక చూడండి, కొంచెం ఒక రకంగా చేసుకున్నాను, మరీ నీట్గా అయితే రాలేదండి. 3 రోజులే ఉన్నాడండి వంట అబ్బాయి. 3 రోజులు ఉండి అసలు అలా చేసేసాడండి. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే తాగుతున్నాడండి, తాగేస్తూ ఉన్నాడు. అలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టుకుంటాంలే అనేసి వద్దని చెప్పాం మేమే, అందుకనేసి వెళ్ళిపోయినాడండి. నేను మళ్ళీ అదంతా క్లీన్ చేసుకునేసరికి నా పని అయిపోయింది. వంట చేసేసి ఇంకా పడుకుండిపోయానండి. మధ్యాహ్నం వంట చేసి సాయంత్రం 4:30కి లేచానండి. అప్పటిదాకా అసలు చెమటలు పట్టేసాయి నాకైతే ఈ కిచెన్ క్లీన్ చేసుకునేసరికి. అసలు పెట్టుకోకపోయినా బాగుండేది అనిపిస్తుంది. మొన్న ఒక అతన్ని పెట్టుకుంటే తను అలాగే చేశాడు. ఆ అబ్బాయి కూడా తను కూడా తాగుతానే ఉన్నాడు. తాగే వాళ్ళందరూ మాకే తగులుతూ ఉన్నారండి. వీళ్ళు ఎక్కడ దొరుకుతున్నారో ఏమో మాకు అర్థం అవ్వట్లేదు. ఈ వంట వాళ్ళని పెట్టుకుందామన్నా భయం వేస్తూ ఉందండి. వీళ్ళు తాగే వాళ్ళందరూ మాకే తగులుతూ ఉన్నారు. ఏం చేయమంటారు చెప్పండి? వంట చేయలేక వంట వాళ్ళని పెట్టుకుంటే ఇలా చేస్తున్నారండి. నేనే చేసుకుందాంలే ఎలాగోలా అంటే అస్సలు ఓపికే ఉండట్లేదండి, చేసుకోలేకపోతున్నాను. వీళ్ళేమో మంచోళ్ళే దొరకట్లేదండి. మంచోళ్ళు ఎవరైనా దొరికితే పెట్టుకుందాం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు 4 రోజులు 3 రోజులు ఉండి ఇలా చేసేస్తున్నారు కదా, అది చూస్తే భయం వేస్తుంది. మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఇలాంటి వాళ్ళే వస్తారేమో, మళ్ళీ ఇలా చేస్తారేమో అనేసి పెట్టుకోవాలంటేనే భయం వేస్తూ ఉంది. 4:30కి లేచి టీ పెట్టుకుంటున్నానండి. ఫుల్ అసలు తలనొప్పి వచ్చేసింది నాకైతే. అంటే కొంచెమే కదా కిచెను, ఆ కొంచెం చేసుకునేసరికి మీకు అలా అయిందా అని మీరు అనుకోవచ్చు. పాత్రలండి అస్సలు సరిగానే తోమలేదు. అవన్నీ మొత్తం తీసి తోమేశానండి, అంత గలీజ్గా ఉన్నాయి. ఆ బకెట్లో నీళ్లు కూడా నల్లగా చేసేసారండి. అసలు ఏం చేశాడో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ సాయంత్రానికి కూడా వంట చేయాలి కదండి. బాగున్నా బాగాలేకపోయినా వంట మాత్రం తప్పదు కదా. అందుకనేసి కొన్ని రోజులైనా రెస్ట్ తీసుకుందాంలే అనుకున్నానండి. అస్సలు అవ్వట్లేదు, ఇలాంటి వాళ్ళే దొరుకుతున్నారు మాకైతే. సాయంత్రానికి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈలోపు టీ అయ్యేలోపు ఇది ఉల్లిపాయలన్నా కట్ చేసుకుందాంలే అనేసి, ఒలిచి పెట్టేసుకుందాంలే అనేసి టీ పెట్టేసి ఉల్లిపాయలు అయితే ఒలిచేస్తున్నానండి. ఈలోపు ఎగ్స్ బాయిల్ అయిపోయినాయండి. టీ కూడా అయిపోయింది. టీ తాగేసి మధ్యలో బ్రేక్, టీ తాగేసి దాని తర్వాత వంట స్టార్ట్ చేయాలండి. రోజు రైస్ తినాలనిపించట్లేదు అనేసి ఆయిల్ చపాతీ చేసుకుందాము అనేసి ఆయిల్ చపాతీ చేస్తున్నానండి. నాకు మా వారి కోసం అనేసి మా ఇద్దరికి ఆయిల్ చపాతీ చేస్తున్నాను. లాస్ట్ అయిపోయిందండి వంట మొత్తము. ఫైనల్